హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ డే మొత్తం ట్రిప్ వేద్దామని చెప్పేసి ప్లాన్ చేసేసి అందరం కలిసి వెళ్ళాం. 1 మంత్ అవుతుంది. బట్ కాకపోతే దగ్గరికి వెళ్ళమంది ఏంటో చెప్పేస్తాను చూడండి. కాదు, నేను అడిగేది చెప్పండి ఫస్ట్. ఇక ఫుల్ అంటే ఫుల్ ఆకలేసేస్తుంది, ఎందుకంటే మార్నింగే లేసాం కదా. సో ఇక ఖాళీగా ఉంటాం జర్నీలో కాబట్టి ఇక సర్లే అని చెప్పేసి అక్కడ బండి ఆపితే ఆపండి అని చెప్పేసి అన్నాము. బట్ టేస్ట్ అయితే దరిద్రంగా ఉందన్నమాట టిఫిన్. తర్వాతకి ఫైనల్లీ ఇక వరంగల్ ఫస్ట్ ప్లేస్ అనమాట. వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడే వరంగల్ వచ్చాం ఫ్రెండ్స్. రేట్లు మామూలుగా లేవు ఫ్రెండ్స్. రేట్లు మాత్రం మామూలు లేవు, ఎండ మాత్రం బాగా వస్తుంది. అలా వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళకి చూడండి. ప్రో ట్రిప్. ఎప్పుడైనా గుడికి వస్తే కొబ్బరికాయలు ఒత్తులు ముందే మీ ఊర్లో తెచ్చుకోండి. వాచిపోతుంది. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ గుళ్ళు అయిపోతున్నారు. చెప్పు రేట్ల గురించి. రేటు ఫుల్గా ఉన్నాయి, ఇంటికాడ తెచ్చుకుంటే తక్కువ ఉంటాయి. మాకు తెలియక ఇక్కడికి వచ్చి తీసుకున్నాం ఫ్రెండ్స్. సో మేము 4 ప్లేసెస్ అనుకున్నాం కదా. ఫస్ట్ టైం 1000 పిల్లర్ టెంపుల్ అనమాట. నెక్స్ట్ భద్రకాళి అమ్మవారి టెంపుల్, తర్వాత యాదగిరి గుట్ట, లాస్ట్ ఫైనల్ వచ్చేసేమో మనకి ఇక స్వర్ణగిరి టెంపుల్ అనమాట. సో 1000 పిల్లర్ లోపలికి రాగానే అసలుకి ఆ కొలను ఉంది చూసారా, మంచిగా అసలుకి టొటాయిస్ ఉన్నాయి, అందులో చాలా ఉన్నాయి. కానీ అది కొంచెం క్లీన్గా ఉంచితే మాత్రం బాగుంది అనిపించింది. సో అక్కడ టెంపుల్ మాత్రం చూస్తున్న ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో. మేము దట్టు వెళ్ళింది ఎప్పుడంటే కార్తీక మాసంలో లాస్ట్ మండే వెళ్ళాము. సో మంచిగా అక్కడ మాకు పీస్ఫుల్గా పూజ చేసుకోవడానికి టైం దొరికింది. ఇక ఒత్తులో ఎనిలిగిచ్చినాక పీస్ఫుల్గా కాసేపు కూర్చొని ఎమ్మట్లో ఫొటోస్ దిగుతున్నాం. మనకి ఫొటోస్ ముఖ్యం కదా బిగులు. నెక్స్ట్ ఇక భద్రకాళి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. ఏం తింటుండు బాబాయ్? ఇది ఇక్కడే తీసుకున్నాం ఫ్రెండ్స్. చెప్పు. భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో మేము ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మాకు అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వీళ్ళని అడిగితే ఎటు చూసినా అది రాంగ్ అడ్రస్ అయిందనమాట. తర్వాతకి ఎట్లానో ఫైనల్గా తెలుసుకొని వచ్చాం. టెంపుల్ మాత్రం చాలా బాగుంది బయట. మా వెయిటింగ్కి వర్త్ అనిపించింది. అమ్మవారిని చూసేసరికి ఎంత రియలిస్టిక్గా ఉన్నారంటే రియల్గా అమ్మవారు అక్కడ కూర్చున్నట్టే అనిపించింది మాకు. అలా హాఫ్ మూన్ లాగా లోపల పూజారులు పెట్టారు అనమాట. బొట్టు మాత్రం బాగా పెట్టారు. వచ్చినాం, అయిపోయి దర్శనం మంచిగా చేసుకున్నాం. తర్వాత కొత్తగా తల్లికి వచ్చినాం, దండం పెట్టుకున్నాం, పలహారం తీసుకున్నాం. ఓకే, లైక్ చేయండి. తినాలి, ప్రసాదం తిను. దర్శనం చేసుకొని ఎక్కుతాం. మా పిన్ని ఫుల్ టెన్షన్ పడుతుంది. డ్రైవింగ్ ఎవరు చేసినా టెన్షన్ పడింది. ఎందుకు పడట్లే మరి, చూడు కళ్ళు ఆరపకుండా చూస్తున్నావు నువ్వు. ఫ్రీ అయ్యా నల్లు కాస్ట్లీ. నీ కాస్ట్లీయా? కార్ కాస్ట్లీ అంటారు. బేబీ లల్లు బేబీ ఇప్పుడు పైన భారం వేసాం. ఫుల్ నిద్ర వచ్చేస్తుంది గాయ్స్. యాదగిరి గుట్ట వెళ్తున్నాం. వాళ్ళలో డ్రైవింగ్ చేస్తున్నాం. పిన్ని పడు కొంత నవ్వు. చెప్పాలిగా యాటిట్యూడ్. షో యువర్ యాటిట్యూడ్. యువర్ యాటిట్యూడ్. నువ్వు సబ్స్క్రైబర్స్ కావాలి. లైక్ చేయండి అని బాబాయ్. లైక్ చేయండి, నువ్వు సబ్స్క్రైబ్ చేయండి. కొండపైకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫుల్ ఎండ. ఇంకా ఇక్కడ పార్క్ చేసి పైకి వెళ్ళిపోవాలి. అక్కడ
యాదగిరి గుట్ట వచ్చేసాం. బట్ కాకపోతే పైన ఎలా ఉంటుందో తెలియదు ఇంకా మాకు. అంటే ఐ మీన్ ఫోన్ ఎలా ఉంటుందో లేదో తెలియదు. సో చూసేయండి. బస్ కోసం ఎదురు చూస్తున్నాం గాయస్. గట్టి చెప్పాలరా. బస్ కోసం ఎదురు చూస్తున్నాం గాయస్. టెంపుల్ నెంబర్ 3 యాదగిరి గుట్ట. ఎంజాయ్ దేవుని దర్శించుకుందాం. ఆశీస్సులతో చల్లగా ఉండాలి. గుట్ట పైకి మనం వెహికల్ తీసుకెళ్ళొచ్చు కానీ బట్ కాకపోతే అక్కడ 500 ఛార్జ్ చేస్తారంట మనకి. దట్టు మళ్ళీ ఆర్టీసీ బస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీయే. సో ఇక మేము ఎందుకు అంత రిస్క్, ట్రై చేద్దాం బస్సులో వెళ్తే పీస్ఫుల్గా కాసేపు మనం కూడా కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ అసలు రియల్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం బస్సులో మాత్రం రష్ మాత్రం మామూలుగా లేదు. నెంబర్ 3 యాదగిరి గుట్ట ఇప్పుడే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ప్రసాదం తినేసి బయటకు వచ్చాము చూడండి. వీళ్ళు ఫోన్ తీసుకురా అన్నారు. పైన కిందకు వచ్చి ఫోన్ తీసుకొచ్చి కష్టపడి ఫోటోలు తీసి వీడియో కోసం, యూట్యూబ్ కోసం, ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లైక్ల కోసం, సబ్స్క్రైబ్ కోసం, వ్యూవర్స్ కోసం అందరు నేనే కష్టపడ్డా. మొత్తం నాదే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఓకే పండుగ నువ్వు ఏదన్నా తినాల్సిందే కానీ. ఒక కాయ 50 రూపాయలు అంట గాయస్. ఇక్కడ మామిడికాయలు అమ్ముకున్నా బతికేయచ్చు. ఓ చాలు మండుతుంది. ఇక కిందనే మేము ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. పైన గుళ్ళోకి టెంపుల్లోకి ఫోన్స్ వెళ్ళలేవు. సో పాప మా లల్లు ఇక సర్లే ఎందుకులే అనుకున్నా కానీ లల్లు వచ్చి మరి కిందకి వచ్చి తీసుకుని వచ్చాడు వీడియో కోసం. స్వర్ణగిరి. ఇక స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాం అనమాట. వ్యూ మాత్రం సూపర్ ఉంది. నైట్ టైం వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళినా సరే ఒక్కసారి లైఫ్లో చూడాల్సిన ప్లేస్ ఇది అనమాట. టెంపుల్స్కి అయితే ఎక్కడికెక్కడికో వెళ్తాం కానీ మన స్టేట్లో చూడాల్సిన టెంపుల్లో నెంబర్ 1 టెంపుల్ అని చెప్పేసి మేము చెప్తాం. ఎందుకంటే ఆ వ్యూ చూసి మేము ఫిదా అయిపోయాం అనమాట అక్కడ. స్వర్ణగిరిలో కూడా దర్శనం అయిపోయింది. ప్రస్తుతానికి ఈరోజు 4 గుళ్ళు దర్శనం చేసుకున్నాం. 1000 పిల్లర్ టెంపుల్, భద్రకాళి అమ్మవారి టెంపుల్, స్వర్ణగిరి. కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి ఇక్కడే